థ్యాంక్ యూ. కొద్ది రోజుల్లోనే మీ అందరికీ ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ప్రజెంటేషన్ రోజు దాన్ని ఎక్కడ పెడతాం, ఏ రకంగా పెడతామో కూడా చెప్తాం. అసెంబ్లీలో మాట్లాడుతూ 30% ఆఫ్ ది పాపులేషన్ ద గ్రేటర్ హైదరాబాద్లో చేయలేదు. నా కాలనీలోకి వెళ్ళినప్పుడు, నా కాన్స్టిట్యున్సీలో కానీ సిటీలో కానీ నేను తిరిగినప్పుడు క్రిస్టల్ క్లియర్గా 30% చేయలేదు అని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ 30% మించి చేయలేదని చెప్పారు. చేయనప్పుడు మరి ఇది దీనికి ఎట్లా వస్తుంది కంక్లూజన్ సార్? ఇది మిత్రులు శ్రీనివాస్ గారు అనుకుంటారు. శ్రీనివాస్ గారు మీ అడిగిన ప్రశ్న నిన్న సభలో సంపూర్ణంగా డిబేట్ జరిగింది. దానికి సమగ్రమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు. మళ్ళీ నేను ప్రత్యేక సో ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిన్నటి వరకు అయింది మీకు ఇచ్చాము. మొత్తం డాక్యుమెంట్ని ప్రజల ముందు వ్యక్తిగతమైనటువంటి సమాచారం తప్ప మిగతా అన్ని పెడతామని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఐ హోప్ యూ అందరికీ కాదమ్మా, మీకు వాళ్ళు ఎందుకు జరగలేదు కూడా చెప్పాం. కొద్దిమంది ఏమో ఇవ్వటానికి ఇష్టపడలేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాం. ఎవరెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళతో సంబంధించినటువంటి వాళ్ళు, కొద్దిమందికి ఇష్టం లేక కూడా కావచ్చు. ఎవరైనా వచ్చి తిరిగి వచ్చి మా లెక్క ఎట్లా ఉంది, మా ఇంటి సంఖ్య ఇది, మా ఊరు ఇది అని ఇస్తే తీసుకుంటారు. సార్ కులగాన సర్వే చేసింది మనము ఎవరెంత వారికి అంత అనే నినాదంతో మనం కులగాన సర్వే చేశాం సార్. డెఫినెట్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పార్టీ నినాదం కూడా. తప్పనిసరిగా ఈ సమాచారం ప్రతి సందర్భంలో రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి, సామాజిక న్యాయానికి